గతంలో ఎన్నికలు ముగిశాక పొత్తు పెట్టుకున్న బీజేపీకి వెన్నుపోటు పొడిచేవారు చంద్రబాబు. ఈసారి కాస్త ముందుగానే మొదలుపెట్టారు. ఓవైపు కూటమి అంటున్నారు, మరోవైపు ఆ పార్టీలో పెత్తనం నాదే అంటున్నారు. మరి ఆ పార్టీలో ఆయన పెత్తనానికి బీజేపీ పెద్దలు ఎలా ఒప్పుకున్నారు అనేగా మీ డౌట్. వాళ్ళు ఒప్పుకోలేదు సార్. అందుకే పురంధేశ్వరితో కలిసి చక్రం తిప్పుతున్నారు. ఎంతలా అంటే ఆఖరికి జీవీఎల్, సోము వీర్రాజు లాంటి నాయకులకు కూడా టికెట్ రాకుండా చేయడంలో సక్సెస్ అయ్యేంతలా. అంతేకాదు సార్, కాంగ్రెస్కు 30 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన సీఎం రమేష్కు అనకాపల్లి టికెట్ ఇప్పించగలిగారు. మీకో విషయం చెప్పనా, ఈ పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడంలో చంద్రబాబు, పురంధేశ్వరి పాత్రపై నిజమైన బీజేపీ నేతలు, సీనియర్ నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందుకే ఇవాళ విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి పలువురు సీనియర్లు డొమ్మా కొట్టారు. అంతకు మించి వాళ్ళు చేయగలిగింది మాత్రం ఏముందిలే. పైగా ఇప్పటికే పురంధేశ్వరి పైన అనేక ఆరోపణలున్నాయి. పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారని సొంత పార్టీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. దానికి బలం చేకూరుస్తూ ఓ ఆడియో కూడా లీక్ అయింది. 3 కోట్లకు ఆదోని టికెట్ అమ్ముకోవడానికి నడి బజారులో బీజేపీ లీడర్ బేరం పెట్టాడు. ఆ డబ్బులు నేరుగా పురంధేశ్వరికి ఇవ్వాలంటూ చెప్పుకొచ్చాడు. అసలేం జరుగుతోంది కమలం పార్టీలో? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అన్న సినిమా డైలాగును ఇప్పుడు మార్చి చెప్పుకోవాల్సి వస్తోంది. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, ఫ్లవరే. సీట్లు కమలం పార్టీవి, పెత్తనం చంద్రబాబుది అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో గట్టిగా జరుగుతున్న వేళ ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పోటీ చేసే సీట్లు కమలం పార్టీవి, పెత్తనం మొత్తం చంద్రబాబుదే. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2, బాబు కోసం జీవీఎల్, సోము వీర్రాజు లాంటి నేతలకు మొండి చేయి చూపారు. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3, కాంగ్రెస్కు 30 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన సీఎం రమేష్కి సీట్ ఇచ్చారు. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4, పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడంతో మీటింగ్కు సీనియర్లు డుమ్మా కొట్టారు. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5, బీజేపీ అడిగితేనే పొత్తు పెట్టుకున్నారని ముస్లిం ఓట్ల కోసం బాబు నాలుక మడతేశారు. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6, ఆదోని టికెట్ను 3 కోట్లకు టీడీపీకి అమ్ముకోవడానికి బీజేపీ లీడర్ బేరం పెట్టాడు. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7, ఆ 3 కోట్లు పురంధేశ్వరికి ఇవ్వాలన్న ఆడియో లీక్ అయింది. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8, రఘురామకు బీజేపీ టికెట్ ఇవ్వలేదని మోడీపై టీడీపీ సోషల్ మీడియా దాడి చేస్తోంది. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9, ఎల్లో మీడియాలోనూ మోడీపై దాడి జరుగుతున్న పురంధేశ్వరి సైలెంట్గా ఉన్నారు. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10, చంద్రబాబు వేలితో బీజేపీ తన సొంత కన్ను తానే పొడుచుకుంటోంది. నిజమా కాదా? కమలం పార్టీనే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఈ 10 ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, వీటిపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, సుహాసిని ఆనంద్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. రైట్, ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందు అసలు టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు ఎందుకు కలిశాయి? ఈ 3 నేతలు ఎందుకు కలిశారు? అసలు కూటమి ఎందుకు కట్టారు అని ప్రతి ఒక్కరికి అనుమానమే. రాష్ట్రమంతా అనుమానంగానే చూస్తోంది. రాష్ట్రమంతా ప్రశ్నిస్తోంది. ఇందుకు ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారు సార్. చంద్రబాబు ఓ రీతిలో చెప్పారు, అమిత్ షా గారు మరో రీతిలో చెప్పారు, పవన్ కళ్యాణ్ ఇంకో రీతిలో చెప్పారు. ముగ్గురు 3 రకాలుగా చెప్తున్నారు. అసలు కూటమి ఎందుకు కట్టారు అన్న దానిపైనే సమాధానం చెప్పలేని వీళ్ళు అసలు ప్రజలకేం చెప్తారు, ఏం చేస్తారు? వీటన్నిటిలో దేనికి కూడా మనకు సమాధానం వీళ్ళ నుంచి లభించదు. అసలు కూటమి పైన ఎవరితో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడారు అనేది ఒక్కసారి 3 నేతల మాటల్లో విందాం. టీడీపీ మాటల్లో విందాం, జనసేన మాటల్లో విందాం, బీజేపీ మాటల్లోనూ విందాం. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్. కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి మనమే వెళ్ళలేదు, వాళ్ళే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్తాను, నేను చేయలే. ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను.
నేను ఒకటే 2 చేతులు పెట్టాను సార్, మా రాష్ట్రం సార్, ప్లీజ్ సార్, ప్లీజ్, ఇంతే. దండం పెట్టి ఈ రోజు జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. రైట్. సుహాసిని ఆనంద్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. మేడం, విన్నారు మీరు, చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే బీజేపీ వెంటపడి అడిగింది కాబట్టే నేను పొత్తు పెట్టుకున్నాను అని ముస్లిం సోదరులను ఉద్దేశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు. దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే మోడీ ఒక టెర్రరిస్టు, ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే ముస్లింలు ఎవరిని బతకనివ్వరు, ఈ దేశం నుంచి మనం తరిమి కొట్టాలి, మీకు ఓట్లే లేకుండా చేస్తాడు అని ఆయన మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఆ ఓట్లు ఎక్కడ దూరం అవుతుందని మాట్లాడారో ఏంటో తెలియదు. మీరు వెంటబడితేనే ఆయన పొత్తు పెట్టుకున్నారట. పాయింట్ నెంబర్ 1. మరి అమిత్ షా గారు ఏమంటున్నారంటే 2019లో చిత్తుగా ఓడిపోయాక, ఆయన క్లియర్గా అన్న మాటలు తెలుగులో చెప్తున్నా, చిత్తుగా ఓడిపోయాక ఆయనకు జ్ఞానోదయమైంది, మా దగ్గరకు వచ్చి పొత్తు కోసం వెంపర్లాడారు. ఆయన మోడీ గారిని టెర్రరిస్టు అన్నారా లేదా నేను వినలేదు, కానీ ఆయనలో ఆ మార్పు వచ్చి తప్పు చేశారని మా దగ్గరకు వచ్చారు కాబట్టి పొత్తు పెట్టుకున్నాము అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే 3 పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని నేనే వెళ్ళి దండం పెట్టి అడిగాను, వాళ్ళు తిట్టినా తిట్టించుకున్నాను, దండాలు పెట్టి మరి ఈ పొత్తు కుదుర్చాను అంటారు. అసలు కూటమి వల్ల ప్రయోజనం ఏంటన్నది పక్కన పెడదాం, దాన్ని ప్రజలు అడుగుతున్నారు. అసలు కూటమి ఎందుకు కట్టారన్న దానిపైన తలా ఒక మాట 3 పార్టీలు మాట్లాడితే ఎలా? అసలు చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీరేం చెప్తారు? కూటమి కట్టడం అనేది చంద్రబాబు ఆలోచన, బీజేపీ ఆలోచన, ఎవరిది? ఈశ్వర్ గారు నమస్కారం. నమస్తే. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే, వీక్షకులకి నమస్కారం. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు కూటమి కట్టక ముందు ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయండి, ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఇది ఉంది. మన రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. ఏ పార్టీకి ఆ పార్టీ వాటి బలాబలాలు ఆ పార్టీకి తెలుసు. యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ, మా పార్టీకి ఉన్న బలం, మా పార్టీకి ఉన్న సిద్ధాంతం, మా పార్టీకి ఉన్న ఆలోచన, మా పార్టీకి ఉన్న లాంగ్ విజన్ తెలిసిన దాని వరకు నేను మాట్లాడగలను. కానీ లీడర్స్ ఇప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడారంటే దాని ఎగ్జెక్టివ్స్ కి మేము వెళ్ళాం, పక్కన పెట్టేద్దాం. బట్ ఎవరి కోసం వచ్చారా, ఎవరు ఎంత వెంపర్లాడారు అన్న మాట పక్కన పెడితే, భారతీయ జనతా పార్టీకి చాలా స్ట్రాంగ్ కట్ గా మాకు ఒక విజన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మేము ఏ విధంగా ఎదుగుతున్నాము అన్నది మేము కళ్ళతో చూస్తూ ఉన్నాము. ఎంతవరకు 2014 నుంచి మేము ఏ విధంగా ముందుకు వస్తూ ఉన్నాము, ఏ దుష్ప్రచారం జరిగిందని ప్రజలందరికీ తెలుసు. ఇంకా ఎవరు ఏం మాట్లాడారు అన్నది ఇవన్నీ కూడా జాతీయ నాయకత్వానికి డెఫినెట్ గా తెలుస్తాయి. ఒకవేళ వీడియోస్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట మాత్రమే నేను చివరి విన్నాను, మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది అయితే నేను వినలేదు. ఐ హావెంట్ సీన్ దట్ వీడియో. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు. వారు ఏం చెప్పారంటే, ఈ 2 పార్టీలకి ఎప్పుడైతే జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అప్పటికప్పుడు ఒక డెసిషన్ తీసుకుని ఎమోషనల్ దేనిలో వెళ్ళిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా మాతో వస్తుందని ఆశించాను అని అప్పటి నుంచి వారు చెప్పడం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ మాటని నిలబెట్టుకోవడానికో మేబీ దేని గురించో చాలా వరకు నేను చాలా ప్రయత్నం చేశాను. మధ్యవర్తిత్వంగా నేను భారతీయ జనతా పార్టీ, టీడీపీ అండ్ జనసేన కలిసి వెళ్తేనే అంటే వ్యతిరేక ఓటు చీలదు అని గట్టిగా నమ్మిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు, దీని వల్ల ఎన్నో మాటలు పడ్డారు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఏంటి బెనిఫిట్? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా మాట పడ్డారా? ఏదైనా ప్రత్యేక హోదా కోసం నేను అడిగాను, వాళ్ళని తిట్లు తిన్నాను వాళ్ళ దగ్గర అని అంటే ఓకే గుడ్, మంచి లీడర్ అయినా అని అనుకోవచ్చు. లేదా ఒక స్టీల్ ప్లాంట్ కోసమో ఇంకోటి ఏదో రావాల్సినటువంటి చట్టం ప్రకారం రావాల్సినటువంటి పోలవరం నిధుల కోసమో దానికోసమో దీనికోసం నేను కేంద్రంతో కొట్లాడాను, వాళ్ళు తిట్టారు, అయినా సరే ఇది సాధించుకొని వచ్చా నేను అని చెప్పేది కాకుండా కూటమి ఎందుకు కట్టారంటే ఇంతకుముందు మీరు వినలేదన్నారు కదా. ఒకసారి నేను మళ్ళీ ఒకసారి ఏంటంటే, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, అమిత్ షా గారు ఏమన్నారు, అది ఒక్కసారి మీరు కూడా వినండి ప్లీజ్. ఒక్కసారి మళ్ళీ ప్లే చేయండి. కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి మనమే వెళ్ళలేదు, వాళ్ళే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్తాను నేను చేయలే. ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు, అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను సార్, మా రాష్ట్రం సార్, ప్లీజ్ సార్, ప్లీజ్, ఇంతే. దండం పెట్టి ఈ రోజు జరిగింది.
ఇది మేడం నాలుగు మడతేసినటువంటి విధానం. ఆయన ఢిల్లీలో పడిగాపులు కాసింది అందరికీ గుర్తుంది, అపాయింట్మెంట్ కోసం. శివరాత్రి రోజు జాగారం చేసింది గుర్తుంది అందరికి. శివరాత్రి రోజు చూసాం కదా ఎంత జాగారం చేశారు, రాత్రంతా మేలుకున్నారు, మళ్ళీ పొద్దున్నే అపాయింట్మెంట్ అంటే ఉన్నారు. రాత్రి 11 గంటలకు కలిసిన సందర్భాలు ఉన్నాయి, అర్ధరాత్రిలో కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడేమో లేదు వాళ్ళు వచ్చి నన్ను పొత్తు పెట్టుకుందామని అడిగారు, తప్పనిసరి పరిస్థితిలో నేను కూడా ఓకే చేశాను, అవసరం ఉంది కాబట్టి అని అంటున్నారు. అది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏంటంటే విన్నాను, అదేంటంటే ఈ ఎక్కడ మైనారిటీ ఓట్స్ గురించి దుష్ప్రచారం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వరకు చాలా చేస్తున్నారండి. ఎందుకంటే ఏదో విధంగా బీజేపీని రాష్ట్రంలో రానివ్వకూడదు అన్న ఒక ప్రచారంలో భాగంగా ఈ రాంగ్ ఇదే ప్రోపగాండా అయితే చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది నార్త్ ఈస్టర్న్ మైనారిటీ స్టేట్స్ లోనే ఇప్పుడు మేము బాగా మా ఓట్ బ్యాంకింగ్ పెరుగుతోంది అన్న విషయం. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఇటు కేరళలో కూడా మాది చాలా డిస్టింగ్విష్డ్ గా మాది చాలా పర్సంటేజ్ మా ఓట్ శాతం బాగా పెరుగుతోంది అని. అది ఎక్కడ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారో అన్న దానిలో మేబీ పొత్తు పెట్టుకున్న తర్వాత కొంత అభద్రతా భావంతో కొంచెం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చేశారు. ఎందుకంటే దీనికి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్నాను అంతవరకే ఆ స్టేట్మెంట్ ఉంది, అది కరెక్టే. ఎందుకంటే అటు టీడీపీ పెట్టుకున్నా, ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఆ విధంగానే చెప్పారు. అండ్ అమిత్ షా గారు కూడా క్లియర్ గా చెప్పారు కదా, ఆ విషయం దుష్ప్రచారం చేస్తోంది ఎవరు అంటున్నా నేను. వాళ్ళే వెళ్ళారు. ఇది మన డిబేట్స్ లో కూడా ఎన్నో సార్లు మనం చర్చించుకోవడంలో మేము మాట్లాడడం కూడా జరిగింది. 2018లో వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళి మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీని దూరం చేయాలని అంటున్నారు కదా, ఎవరు అనుకుంటారు? బీజేపీకి ముస్లింలని దూరం చేయాలని అనుకుంటోంది ఎవరు? వైఎస్ఆర్సీపీనా, ఇంకెవరన్నా? ఎవరు అనుకుంటున్నారు? మీరు అన్నారు కదా దూరం చేయాలనేటటువంటి ప్రయత్నం జరుగుతోంది ముస్లిమ్స్ అని, అందుకని ఆ నేపథ్యంలో నేను మాట్లాడుండొచ్చు అని అంటున్నారు కదా, ఎవరు దూరం చేయాలనుకుంటున్నారు? అవునండి, ఎవరెవరైతే మైనారిటీస్ భారతీయ జనతా పార్టీకి వెయ్యరు అని మాట్లాడిన వాళ్ళందరూ అన్ని పార్టీలు మాట్లాడాయి గతంలో కూడా. ఎవరు మాట్లాడలేదు, ఇప్పటి వరకు మాటలు జరుగుతూ ఉన్నాయి. దానికి నేను ఖండిస్తూ అది ఒక్క చంద్రబాబు తప్ప, నిజానికి ఒక్క చంద్రబాబు తప్ప ఎవరు మాట్లాడలేదు మేడం. ఒకసారి వినాలి. ఒకటి మన దానిలో కూడా డిబేట్స్ లో కూడా ఎందరో అండి, నేను మొన్న రీసెంట్ ఇది ఒక్కసారి వినాలి, జరిగింది. ఇది ఒక్కసారి వినాలి. అది తప్పు మాట అని ఎవరన్నారు ఈరోజు ముస్లిం ఓట్ల కోసం ఎవరు మళ్ళీ నాలుగు మడతేసి మాట్లాడుతున్నారనేది ఒక్కసారి వినాలి. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఆ మధ్య కాలంలో గోత్రాలు ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఇవన్నీ రోజు వింటున్నవే. ఇలా ప్రచారం చేసింది ఒక చంద్రబాబు. నేను ఒకటి చెప్తున్నా వినండి ఈశ్వర్ గారు, ఈ మాటలకే వారు సమాధానం దానికి చెప్పుకున్నారు. ఎప్పుడు చెప్పలేదు చంద్రబాబు, ఎప్పుడు ఆన్సర్ చేయలేదు. రవిచంద్రారెడ్డి గారు ఏదో చెప్తారట, ప్లీజ్ చెప్పండి. సార్ ఈశ్వర్ గారు నమస్కారం. మీకు సుహాసిని ఆనంద్ గారికి, మరి ప్రసాద్ రెడ్డి గారికి, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. మేడం గారు మీ అవస్థ వర్ణనాతీతం. మీరు ఇప్పుడు ఏ డిబేట్ చేస్తున్నారో ఒక్క నిమిషం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. ఒక్క 2 నిమిషాలే. మీ బాధ వర్ణనాతీతం. మీ కవరప్ కోసం మీరు చేస్తున్న విశ్వ ప్రయత్నం ఏదైతే ఉందో బహుశా అర్థం కానీ ముందుంటే అర్థం పగిలిపోయేదేమో. ఎందుకంటే ఆత్మవంచన ఆ రేంజ్ లో చేసుకుంటూ కవరప్ చేయాల్సిన పని చంద్రబాబు కోసం మీరు చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట విజువల్ ప్రూఫ్ ఉంది అక్కడ. ఈ విజువల్ ప్రూఫ్ ని కూడా మీరు తిప్పి సమాధానం చెప్పడంతో పాటు నరేంద్ర మోడీ గారిని అన్ని మాటలంటే మీకు రోషం రావాలి, కొంచెమైనా కోపం రావాలి. అదేమి రావట్లేదు మీ దగ్గర. ఏదో మాకు కాకుంటే పొత్తు దొరికింది, మాకు 60 సీట్ వస్తే చాలు, మా మోడీ గారిని ఏమన్నా పర్లా, ఆయన ఈ దేశ ప్రధాని అనే విషయం కూడా మీరు మర్చిపోతున్నారు. కానీ మోడీ గారిని ఉగ్రవాదని కన్వీనియంట్ గా మీ ఓట్లు కూడా తీసేస్తారని
ముస్లింస్ ని బీజేపీకి దగ్గర కాకుండా అంటే అన్ని పార్టీలు చూస్తున్నాయండి. ఏ పార్టీ చూడటం చంద్రబాబు నాయుడు గారు లాగా దొరుకుతుంది భార్యను చూసుకోలేనివాడు దేశాన్ని నేను చూసుకుంటాడని సొంత భావమర్ది చేత బూతులు తిట్టించి ఆ రోజు క్షమాపణ చెప్పించకుండా మొన్న కోడ్ వచ్చిన తర్వాత జరిగిన మొదటి సభలో మొదటి వరుసలో కూర్చోబెట్టాడు అతగాన్ని. ఎంత ఘాతుకానికైనా పాల్పడగలిగిన ఏకైక వ్యక్తి రాజకీయాల్లో ఈ దేశంలో అసలు ఎటువంటి వ్యక్తి ఉండకూడదో రాజకీయాల్లో అటువంటి వ్యక్తి నంబర్ 1 పొజిషన్ లో ఉన్నది చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడుతో అంటగాకి మీరు ఒక రాష్ట్రంలో ఒక 2 సీట్లు గెలవకపోతే ఏం పోతుంది? మీకు 300 పైన వస్తాయి, 400 పైన వస్తాయని చెప్పుకుంటారు. ఓ 4 సీట్ల కోసం విధి విధానాలు వదిలేసి దేశమంతా భారతీయ జనతా పార్టీగా పేరుపడ్డ బీజేపీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బాబు జోబుల పార్టీ, బాబు జోబులో పురంధేశ్వరి. ఏది మేడం ఇది కర్మ? కానీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామే కదా, ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారు అంతే కదా. వాళ్ళు చూస్తున్న కోణం ఏంటంటే మీరు అమిత్ షా గారు మాట్లాడింది కూడా వినాలి. పార్టీలో ఉన్న విలువ పెరుగుతుంది మేడం. నిజం నిర్భయంగా మాట్లాడితే కనీసం కొంచెం రాజకీయం కోసం అబద్ధం చెప్పచ్చు. మరి అడుగడుగున అక్షరంలో ఆత్మహత్యం చేసుకుని మీ అవస్థ చూస్తే చాలా బాధగా ఉంది మేడం. ముఖ్యంగా బీజేపీ దేశం అంతా మాత్రం భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బాబు జోబులో పార్టీ. ఖచ్చితంగా బాబు జోబులో పురంధేశ్వరి గారు ఉన్నారు. పాత నాయకులకి ఎవరికి ఇవ్వలా, కొత్త నాయకులకి ఇచ్చారు, వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. కానీ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ మొన్ననే లేటెస్ట్ ఈ మధ్య కొన్న ఆయనకి అనకాపల్లిని గిఫ్ట్ గా ఇచ్చారు. ఏం కర్మ పట్టింది మేడం మీకు? ముఖ్యంగా సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళందరూ కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసి మొన్న వచ్చాడు పాపం రాజంపేటలో టికెట్. సోమవీర్రాజు గారు కరుడు కట్టిన భారతీయ జనతా పార్టీ వాది, మాజీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ గారికి ఏమో అక్కడ టికెట్. కానీ ఇక్కడ మాజీ అధ్యక్షుడిగా ఉన్న సోమవీర్రాజు గారికి టికెట్. చంద్రబాబు నాయుడు గారు లాబింగ్ స్టేజ్ లో ఉంది. పేరుకి బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో బాబు జోబుల పార్టీ. అసలు ఉనికి లేకుండా ఉందా ఉత్తమం. కానీ ఈ విధంగా జెండాలు కలపడం కోసం బాబు గారి అజెండా కోసం పనిచేస్తున్న పురంధేశ్వరి గారు ఏదైతే రాజకీయ సైద్ధాంతికత లేకుండా ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి ఆ పార్టీలోకి వచ్చి ఆ ఫ్లవర్ ని బీజేపీ కార్యకర్తలు చెవులో పెట్టి కన్వీనియంట్ గా కావాల్సినంత సంపాదించుకునే దానికి ఇచ్చిన పదవులను ఉపయోగించుకునే వేదికగా ఏదైతే మార్చుకుంటున్నారో ఈ రాజకీయాలు ఎందుకు అంటున్నా. 2 గంటల ముందు పార్టీలో చేరి 12 గంటలకు చేరి 2 గంటలకు టికెట్ పెట్టేశారు మా గూడూరు ఎమ్మెల్యే. ఆయన గూడూరులో చేసిన ఘనకీర్తి వర్ణనాతీతం. ఆయన టికెట్ వస్తుందని టికెట్ ఇచ్చారు కాబట్టి పార్టీలో జరిగే టికెట్ ఇవ్వలేదు. ఇది విచిత్రమైన సొంత ఊరు గూడూరు కాబట్టి చెప్తున్నా సార్. మా గూడూరులో ప్రతి ఒక్కరు చెప్తారు, ప్రతి ఒక్కరు రాష్ట్రం అంతా గొప్ప పరిచయం. అటువంటిది 12 గంటలకు చేరితే 2 గంటలకు టికెట్ ఇచ్చారు. ఆహా, ఏమి సైద్ధాంతికత, ఏమి నిబద్ధత, కరప్షన్ ఫ్రీ. ఆహా, ఏమి సిద్ధాంతాలు మేడం మీ సిద్ధాంతాలు. జనం చెవుల తప్పు. ప్రసాద్ రెడ్డి గారు, మీరు విన్నారు కదా, 3 బైట్లు 2 సార్లుగా ప్లే చేశాను. పరిస్థితిని బట్టి 2 సార్లు ప్లే చేయాల్సి వచ్చింది. ఏంటి అసలు కూటమి ఎందుకు కట్టారనే దానిపైనే ఒక క్లారిటీ లేకపోతే ఈ కూటమి పైన ప్రజలకు ఏం క్లారిటీ వస్తుంది? అంటే కూటమి కట్టడానికి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాలలో దొరికిన పార్టీనల్లా చేర్చుకోవడము, దొరికిన వ్యక్తులందరినీ చేర్చుకోవడం మనం చూడవచ్చు. అంటే దక్షిణాది గోగ్రహణం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఏదో సౌత్ మిషన్ అని లేకపోతే దక్షిణ గోగ్రహణం అని చేసి దక్షిణాది రాష్ట్రాలు 5 రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకోవాలని చూస్తున్నది. మోడీ హవా వింధ్య పర్వతాలనే కాకుండా యువతలు కూడా చాలా ఎక్కువగా ఉన్నదని నిరూపించాలని నిర్ణయించుకున్నారు. 370 సీట్లు సంపాదించాలని మోడీ ఇచ్చిన పిలుపు ప్లస్ ఎన్డీఏకి 400 సీట్లు పైగా రావాలన్న పిలుపు వల్ల వారికి ఏదో అల్టీరియర్ మోటివ్ ఏదో ఉన్నట్టుంది. అంటే రాజ్యాంగంలో మార్పులు చేయాలి, మొత్తము కాన్స్టిట్యూషన్ తిరగరాయాలని ఏమైనా ఆలోచనలు ఉన్నాయో లేదో తెలియదు. కానీ చాలా పట్టుదలతో కృషి చేస్తున్నారు. కానీ ఈ పట్టుదల ఉపయోగకరం అని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డిని చేర్చుకున్నారు. ఆయన ఏదో 10-12 సంవత్సరాల పాటు దూరంగా ఉంచారు. అప్పుడు దూరంగా ఉంచడానికి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు చేర్చుకున్నారు అంటే బీజేపీ అంత బలహీనంగా ఉందా, ఎందుకు చేర్చుకున్నారు? అలాగే 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయని మేడం గారు చెప్పారు. మాకైతే ఏం సూచనలు కనిపించట్లేదు. 2014లో లేదు, 2019లో లేదు,
2024లో కూడా ఉండే వాళ్ళకి అవకాశం బలం లేకపోతే చంద్రబాబు ఎందుకు సార్ వెంపర్లాడి మరి పొత్తు పెట్టుకుంటారు? ఏం ఆశించి పెట్టుకున్నారు అనుకోవాలి అప్పుడు? అదే మార్జినల్ ఇంప్రూవ్మెంట్ ఏదో ఉంటే ఉండవచ్చు కానీ డ్రమాటిక్ ఇంప్రూవ్మెంట్ లేదు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణలో కూడా బీజేపీ పరిస్థితి అలాగే ఉంది. 2023 ఎన్నికల్లో ఏదో ఘనకార్యం సాధిస్తామని చెప్పారు కానీ సాధించలేకపోయారు. సీట్లు కొద్దిగా 8కి పెరిగాయి, 1 నుంచి 8 పెరిగాయి కాబట్టి డ్రమాటిక్ ఇంప్రూవ్మెంట్ అనుకోవచ్చు. ఓట్ల శాతం రెట్టింపైంది కానీ అధికారంలో రావాలనుకున్న పార్టీకి 14% ఓట్లు వస్తే ఎట్లా? సాధ్యం కాదు కదా. నేను అనుకోవటం ఈశ్వర్ గారు, ఆంధ్రప్రదేశ్ లో కూటమితో పొత్తు పెట్టుకోవటానికి కారణం ఏమిటంటే బీజేపీ తెలంగాణలో ఏమైనా ప్రయోజనం ఏర్పడుతుందా? తెలంగాణలో ఏంటంటే కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇవ్వటానికి కానీ బీఆర్ఎస్ ని వెనక్కి నెట్టేయడానికి కానీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చేశారా అని నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ తెలుగుదేశం, తెలంగాణలో తెలుగుదేశం ఓట్లు ప్లస్ పచ్చ మీడియా మద్దతు ప్లస్ ఇంకా అదర్ బెనిఫిట్స్ రావడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అక్కడ పొత్తు పెట్టుకున్నట్లు నాకు అనిపిస్తున్నది. అక్కడ పొత్తు వల్ల బీజేపీతో పొత్తు, కూటమిలో కొన్ని సీట్లు తీసుకోవడం వల్ల నిజానికి వైసీపీకి అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉన్నది. వైసీపీ ప్రపంచనం వీస్తున్నట్టుగా అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఈ కూటమి ద్వారా దాన్ని అడ్డుకునే అవకాశాలు చాలా తక్కువ. చంద్రబాబు నాయుడు కనిపించినట్టు అపర వసుదేవుళ్లాగా కనిపించిన ప్రతి వాడిని పట్టుకోవడం మొదలెట్టాడు. ఆయన పవన్ కళ్యాణ్ పట్టుకున్నాడు, తర్వాత ప్రశాంత్ కిషోర్ ని పట్టుకున్నాడు, తర్వాత కాంగ్రెస్ ని పట్టుకున్నాడు, తర్వాత బీజేపీని పట్టుకున్నాడు, బయట నుంచి సిపిఐ సిపిఎం ను కూడా పట్టుకునే అవకాశం ఉన్నది. ప్లస్ లోక్ సత్తా లాంటి మేధావిని పట్టుకున్నాడు. అంటే కనిపించిన ప్రతి వాడి కాళ్ళు పట్టేసుకోవడం మొదలెట్టేశాడు. చంద్రబాబుకి భయం అనేది ప్రవేశించింది, ఓటమి భయం ఆయన ఖచ్చితంగా ప్రవేశించింది. ఈ ఓటమి భయం ప్రవేశించిన చంద్రబాబును ఆదుకోవడం ద్వారా భవిష్యత్తులో 2029 లేక 2034 నాటికి టీడీపీని దిగమింగేయాలన్న దూరాలోచన అనండి. ఏ ఆలోచనతోటి ఒక బీజేపీ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుంది. కానీ ఇప్పుడు పెట్టుకున్న కూటమి వల్ల ఖచ్చితంగా బీజేపీకి గాని కూటమికి గాని పెద్దగా ఉపయోగం కాదు. బీజేపీ ఈ పొత్తు పెట్టుకోవడం ద్వారా వేరే ఆలోచన ఏమన్నా చేస్తోందా భవిష్యత్తులో? భవిష్యత్తులో ఖచ్చితంగా ఉందండి. ఖచ్చితంగా బీజేపీ లాంగ్ టర్మ్ ప్లాన్, ఆవిడే చెప్పారు లాంగ్ టర్మ్ ప్లాన్ తోటి మేము వెళ్తున్నాము. 2014 నుంచి 2024 వరకు ఏం ప్రయోజనం రాలేదు బీజేపీకి. మేబీ నెక్స్ట్ 10 years ఏమైనా ప్రయోజనం ఉంటుందని ఆశిస్తున్నారు. తర్వాత అంటే పాలిటిక్స్ ఇస్ వెరీ డైనమిక్ గేమ్. అందువల్ల ఈ 10 ఏళ్లలో, ఈ 5 ఏళ్లలో ఎట్లా మార్పు వస్తుంది, బీజేపీ పరిస్థితి దేశ స్థాయిలో ఇంకా బలపడుతుందా లేదా బలహీన పడుతుందా, 2024లో ఏమవుతుంది, దక్షిణాది రాష్ట్రాల్లో ఏమవుతుంది, ఇవన్నీ మనం ఖచ్చితంగా ఇప్పుడు ఊహించడం చాలా కష్టము. అంటే రామ మందిరం కట్టిన తరువాత కూడా బీజేపీలో ఈ దేశంలో ఎన్నికలన్నీ స్వీప్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ రాలేదు అనే దానికి ఇవన్నీ సంకేతాలు. అంటే 400 సీట్లు ఎలా పెట్టుకున్నారు సార్? మరి పార్టీ నుంచి ఎన్డీఏ నుంచి వెళ్లిపోతున్న అనేక పార్టీలు వెళ్లిపోయాయి. అందులో ఇప్పుడు 38 పార్టీలు, చిన్న చితకా పార్టీలు, తాడు బంగారు లేని పార్టీలు, చిరునామా లేని పార్టీలను కూడా తీసుకొచ్చేసి మన కూటమిలో చేర్చుకుంటున్నారు. అంటే ఇదేదో అంబరెల్లా కోయిలేషన్ లాగా 1%, 5.5% ఓట్లున్నా గానీ వాళ్ళని చేర్చుకోవాలి. ఎన్నికల తర్వాత ఏదైనా అవుతుంది కానీ ఎన్నికల ముందు చేర్చుకోవాలన్న ప్రయత్నం అయితే జరుగుతున్నది. గారు మీ పాయింట్ ఏంటి సార్? ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్లాన్ 2024 తర్వాత 29 కోసం ప్రసాద్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారు అంత లేదు సార్. లాంగ్ టర్మ్ ప్లాన్ అవసరం లేదు, షార్ట్ టర్మ్ ప్లానే. ఒక 60 రోజులు గడిస్తే ఎలక్షన్ అయిపోతుంది. కౌంటింగ్ అయిపోగానే బాబు గారు ఓడిపోతారు. బాబు గారు ఓడిపోగానే వాళ్ళ దుకాణం బంద్. ఏదన్నా 1-6 సీటు గెలిస్తే బీజేపీ ప్రతిపక్షంగా తయారయ్యే అవకాశం ఇన్స్టెంట్ గా ఉంది. కానీ ఇంతలోటి దానికి అంతలోటి పొత్తు. ఎందుకంటే బాబు గారి కళ్ళల్లో ఆనందం కోసం పురంధేశ్వరి గారు చేసిన ఏర్పాటు, ఇక్కడి నుంచి పంపించిన మెషిన్లు ఏదైతే పొత్తు ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ ఒకరు, సీఎం రమేష్ గారు ఒకరు, సుజనా చౌదరి ఒకరు, గరికపాటి రామ్మోహన్ రావు గారు ఒకరు, టీజీ వెంకటేష్ గారు ఒకరు, లేకపోతే అనేక మందిని చిన్న చిత్క చాలా మంది ఉన్నారు. స్పోక్స్ పర్సన్స్ రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో చాలా మంది జగన్ వెళ్ళిపోయి బీజేపీలో చేరి అక్కడి నుంచి లాబింగ్స్ గా మరి అక్కడ ఉన్న గమ్మంపాటి రామరావు గారితో రాత్రి పగులు లాబింగ్ చేసి నానా తంటాలు, నానా గడ్డి కడిచి కాళ్ళు బేరాలకు వచ్చి చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ తిట్లు తిన్నాను, నానా చీవాట్లు పెట్టించుకున్నాను. ఎందుకు
చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తితో మేము కలవమని బీజేపీ చెప్తే నానా తిట్లు తిట్టించుకొని పాపం త్యాగతనుడు సార్ అతనికి ఏం లాభం? రాష్ట్రానికి ఏదైనా మేలు చేస్తే అతనికి ప్రజల్లో లాభం, చంద్రబాబుకు మేలు చేస్తే ఏం లాభం? అక్కడే అందరూ అతన్ని ప్యాకేజ్ స్టార్ అనేది. అందుకని ఆ ప్యాకేజ్ కోసం ఎంతకైనా తెగించి నానా తిట్లు తిని నానా గడ్డి గడిచి ఏదైతే పాటలు పడ్డాడో సరే దయాధర్మంతో ఏదైతే చేశారో ఆ ప్రయత్నమే ఖచ్చితంగా 2024 ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ జీవితం ముగియబోతుంది. టీడీపీ అనేది వ్యానిష్ అయ్యి ఖచ్చితంగా కూడా బీజేపీలో మెర్జో లేకపోతే మరో రూపంలోనూ బీజేపీ ప్రతిపక్షంగా తయారయ్యే అవకాశం ఉంది. కానీ దానికోసం సిద్ధాంతాలు లేకుండా సాక్షాత్ ప్రధానమంత్రి గారిని ఏదైతే ఉగ్రవాదం అంటే జెండాకు జెండా కలిపి అజెండా లేకుండా అది కూడా మన ఎన్డీఏ మొదటి సభ జరిగింది కదా చిలకలూరుపేట దగ్గర, అక్కడ కూడా నేను మోడీ గారిని ఇలా అన్నాను కానీ తర్వాత తెలుసుకున్నాను ఆయన వల్ల ఇది జరిగింది కాబట్టి నేను మళ్ళీ పోతున్నాను, ఇందుకే నేను పొత్తు పెట్టుకున్నానని కూడా ఒక్క మాట చెప్పలేదు. ఏదో మేము ఢిల్లీలో మాట్లాడుకున్నాము, మేము ఇక్కడ వచ్చి సభ పెట్టుకున్నాము, మీరందరూ వినాలి. అప్పుడు మోడీని తిట్టాను, మీరందరూ క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు మోడీ గారిని పొగుడుతున్నా మళ్ళీ క్లాప్స్ కొట్టండి అంటే గొర్రెల్లా చూస్తున్నారు తప్పిస్తే ప్రజల్ని వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వట్లేదు సార్. చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఒకటే సార్ ఈశ్వర్ గారు, వినేవాడు అమాయకుడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఏం చెప్పినా జనాలు నమ్మాలి, అందుకని కమలం పువ్వు తీసుకొని జనాలు చెవులో పెట్టాడు. ఏదో దేవుని దయ అది ఇది. పవన్ కళ్యాణ్ కూడా ఏదేదో మాట్లాడారు, పాచిపోయిన లడ్డూలు అన్నారు, హిందీలో తిట్టారు, తెలుగులో అర్థం కాదని మళ్ళీ హిందీలో తిట్టారు, సిగ్గుతో చచ్చిపోవాలి ఎంపీలు అందరూ అన్నారు, ఏవో మాట్లాడారు. ఇప్పుడు దుర్గమ్మ కరుణ ఉంది, ఆయనకి ఆ కరుణ ఉంది ఈ కరుణ ఉందని ఇప్పుడు చెప్తున్నాడు. అంటే వీళ్ళే తిట్టారు, వీళ్ళే దూషించారు, వీళ్ళే వ్యక్తిగతంగా అన్నారు, మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసిపోయి ప్రజలకు ఒక క్లారిటీ చెప్పాలి కదా. లేదు మోడీ గారిని అప్పుడు ఆ రోజు అలా అన్నాము, తప్పు చేశాము, అది రాంగ్, ఆయన చాలా గొప్ప నాయకుడు, ఈరోజు దేశం ఈ స్థితిలో ఉందంటే ఆయనే కారణం, మన రాష్ట్రానికి ఆ రోజు నిధులు ఇవ్వలేదని మేము దూషించాము, రాష్ట్రానికి మేలు చేయలేదని దూషించాము, రాష్ట్రానికి హోదా ఇవ్వలేదని దూషించాము, ఇప్పుడు ఇస్తానంటున్నారు, లేదా కొన్ని నిధులు ఇచ్చారు, చాలా అద్భుతంగా డెవలప్ చేశారు ఆంధ్రప్రదేశ్ని, లేకపోతే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ను చూస్తున్నారు, జగన్ సర్కారు అడిగినవన్నీ ఇస్తున్నారు, సో మేము అది గ్రహించలేకపోయాము, తప్పు చేసామని ఒక మాట చెప్పలేదు. తిట్టేది మీరే, కలిసేది మీరే, ఎవడేం చెప్పాల్సిన పని లేదు. ఎలక్షన్ అంటే ఇంకొక విషయం చెప్పుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఎంపీలు బీజేపీలో చేరిన తర్వాత కూడా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు బీజేపీ పార్టీలో చేరకపోవడానికి ఏంటి కారణం అంటే అది బీజేపీ చేతగానితనం అనుకోవాలా లేకపోతే చంద్రబాబు రాజకీయ చాణక్యం అనుకోవాలా. ఏదైనా ఈ ప్రొటెక్ట్ హిస్ ఫ్లాక్, ఆయన రక్షించుకోగలిగాడు, బీజేపీ వాడిని ఆకర్షించలేకపోయింది. రవిచంద్రారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు అనేవాడు ఉండడు, ఆ పార్టీ నశించిపోతుందని. నేను అలా అనుకోవట్లేదండి. ఆయన ఉన్నా లేకపోయినా ఆయన పార్టీ ఉంటుంది, ఆయన రిప్రజెంట్ చేసే సోషల్ ఫోర్సెస్ చాలా పవర్ఫుల్ అయిన ఫోర్సెస్, అవి బీజేపీ వైపు మళ్ళీపోతాయని బీజేపీ వాళ్ళు భ్రమంలో ఉన్నారనేది ఖచ్చితంగా. పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ అయితే ఉంది సార్ ప్రసాద్ రెడ్డి గారు, ఒక చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో ఉంది. ఇంతకాలం చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే పొడిపించుకోవడం బీజేపీకి అలవాటైంది, లేదా మోడీ గారికి అలవాటైంది. అసలు వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో ఇతనికి చూపిద్దాము త్వరలో. నిజమైన వెన్నుపోటు ఏ స్థాయిలో ఉంటుందో చంద్రబాబుకు చూపించాలి, ఎందుకంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రతోనే కొయ్యాలి, వెన్నుపోటుదారుని వెన్నుపోటుతోనే కొలదొయ్యాలి. కర్ణాటకలో కొంత పుంజుకున్నారు, కేరళలో కొంత పుంజుకుంటున్నారు, ఇవన్నీ మేడం గారు చెప్పినవన్నీ కరెక్టే. కానీ తెలుగు వాళ్ళ ఎథోస్ని అర్థం చేసుకున్నారా? ఎందుకని బీజేపీ 2 రాష్ట్రాల్లో బలపడలేకపోతున్నది, ఒరిజినల్ లీడర్షిప్ ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నది? ఇక్కడ ఎన్నికల్లో కూడా ప్రతిసారి తెలంగాణలో కానీ ఒరిజినల్ బీజేపీ లీడర్స్ ఎక్కడున్నారు? ఈ రోజు ఒరిజినల్ బీజేపీ లీడర్లకు సీట్లు రాకపోవడానికి చంద్రబాబే కారణం. ఎస్, ఒక కాల్ ఉన్నారు సార్, కృష్ణ పరమాత్మ అనకాపల్లి నుంచి. కృష్ణ పరమాత్మ గారు, ఏంటి బీజేపీలో చంద్రబాబు పెత్తనం పెరిగిందంటున్నారు ఒకటి, రెండోది అసలు ఈ పొత్తుకి చంద్రబాబు వెళ్ళారా లేకపోతే బీజేపీ వచ్చిందా లేకపోతే పవన్ కళ్యాణ్ కుదిర్చారంటే ముగ్గురు 3 మాటలు చెప్తున్నారు. నమస్కారాలండి. నమస్తే సార్. ఏంటి చంద్రబాబు ఢిల్లీలో ఎంతసేపు పడిగాపులు కాస్తాడు, 800 పడిగాస్తులని వీక్షకులందరూ మేము చూసామండి టీవీలో. దాని గురించి కొత్తగా తర్వాత బీజేపీ అయితే కళ్ళకంటున్నారండి. ఉత్తర భారతదేశంలో అట్టుడుకుపోతుందండి కేజ్రీవాల్ అరెస్ట్ తోటి. ఉత్తర భారతదేశం చాలా తిరుగుబాటు వస్తుందండి. కిసాన్లు, రైతులు, హర్యానా, పంజాబ్ రైతులంతా కూడా చాలా తిరుగుబాటు చేసి వాళ్ళంతా బీజేపీకి వ్యతిరేకం అవుతుందండి. ఉత్తర భారతదేశంలో చాలా దెబ్బ కొడుతుందండి బీజేపీ.
అందువల్ల ఈ దక్షిణ భారతదేశంలో ఏదో ఊపుకోవాలని చూస్తుంటారు, కానీ అది చాలా కష్టం అండి. రైట్, ఇక్కడ మీకు అనకాపల్లికి సీఎం రమేష్ గారు వచ్చారు బీజేపీ తరఫున, ఎలా ఉంటుంది అక్కడ పోటీ? సార్ ఆయన పెట్టిన కట్అవుట్ మరస తెలుగుదేశం వాళ్ళే తీస్తారండి. ఎందుకు తీస్తారు? ఎందువల్లంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేయడం, ఇక్కడ అప్పటికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని తెలుగుదేశం చాలా బాధపడుతుందండి. ఎంపీ టికెట్ కూడా ఇలాగా బీజేపీకి ఇవ్వడంతో తెలుగుదేశం వల్లే కట్అవుట్, రౌండ్ కట్అవుట్, పెద్ద రౌండ్ కట్అవుట్ ఊరికి ఎంట్రన్స్ లోనే పెట్టాడండి. ఆ కట్అవుట్ ని తెలుగుదేశం వల్లే తొలగించారు, అది అందరూ చూస్తుండగానే. ఆయన టికెట్ అనౌన్స్ చేయకముందే అనకాపల్లిలో కట్అవుట్లు ఫ్లెక్సీలు పెట్టేసుకున్నారట. అవును సార్, అనౌన్స్ చేయకుండా పెట్టారండి. ఎప్పుడు 20 రోజుల క్రితం పెట్టారండి. 20 రోజుల క్రితమే పెట్టేశారంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఎవరికి టికెట్ వస్తుందో బీజేపీలో సీనియర్లకే నమ్మకం లేని పరిస్థితిలో ఉంటే సీఎం రమేష్ అనే వ్యక్తి 30 కోట్లు కాంగ్రెస్ కి ఇచ్చినటువంటి వ్యక్తి, టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తి సీఎం రమేష్. ఆ వ్యక్తి ముందుగా 20 రోజులు ముందుగా అనకాపల్లిలో ఫ్లెక్సీలు కటౌట్లు పెట్టారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాలి ఈ విషయంలో. బీజేపీ కూడా ఇచ్చాడండి కోర్టులో. రైట్ అండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు కృష్ణ పరమాత్మ గారు. మేడం ఏం చెప్తారు, అసలు ఏంటి బీజేపీలో నిజమైన బీజేపీ నాయకులకి న్యాయం జరుగుతోందా? సీనియర్లు ఈరోజు చాలా మంది, మీరు వెళ్ళారు కదా పదాధికారుల సమావేశం జరిగింది, మీరు కూడా హాజరైనట్టున్నారు, చాలా మంది డుమ్మా కొట్టినట్టున్నారు, చాలా ఆగ్రహంతో ఉన్నారట మీ అధ్యక్షురాలి పైన, అలాగే పార్టీ అధిష్టానం పైన. ఏంటి విషయం? అవన్నీ ఏవి లేవండి, ఏవో మన ఊహలతో మాట్లాడుకోవడం అన్నది కరెక్ట్ కాదు. మొత్తానికి కూటమి పైన డిస్కషన్ అయితే ఎక్కువ జరుగుతుంది. కొంత అభద్రతా భావం వల్లనే ఇంత డిస్కషన్ జరుగుతుందేమో అనిపిస్తోంది. ఎటొచ్చి కట్అవుట్స్ అంటారా? ఎంతమంది క్యాండిడేట్స్, ఎన్ని క్యాండిడేట్స్, అసలు క్యాండిడేట్స్ అసలు లిస్ట్ రాకముందు ఎందరూ వాళ్ళ నియోజకవర్గాల్లో కట్అవుట్స్ పెట్టుకుంటారు. అది చాలా ప్రత్యేకంగా ఒక్కళ్ళే పెట్టుకున్నారు. కడప జిల్లా నుంచి టీడీపీ నుంచి కడప జిల్లా నుంచి 30 కోట్లు కాంగ్రెస్ కి ఇచ్చి వచ్చినటువంటి వ్యక్తి కటౌట్లు పెట్టుకోవడం అంటే ముందుగానే ఎక్కడ మేడం, ఎక్కడ పెట్టారు? ఎవరు కటౌట్ పెట్టారు? ఇప్పుడు మీలాంటి సిన్సియర్ గా పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసే మీరు ఏదో ఒక నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తూ ఉండొచ్చు, మనసులో డెఫినెట్ గా ఉంటుంది, ఎందుకంటే అర్హత మీకుంది కాబట్టి మీరు అనుకుంటారు. అలాగని ముందుగానే కటౌట్లు పెట్టుకోగలరా? ముందుగానే ఫ్లెక్సీలు పెట్టగలరా? పెట్టలేరు. ఒక్కొక్కళ్ళకి అలా అని కాదండి, కొన్నిటిల్లో కొందరు పెట్టుకుని ఒక్కళ్ళే 2 2 అని కాదు. రాజకీయంలో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ కదా. ఎవరి ఆలోచనలు, ఎవరి స్ట్రాటజీస్, ఎవరెవరి ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. అవన్నీ నాయకత్వం చూసుకుంటున్నప్పుడు దానిపైన మనం డిస్కషన్ చేసుకున్నాం. అయినా వచ్చింది కదా. ముందు ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఆయన పెట్టుకున్న కట్అవుట్స్ తర్వాత అతనికే వచ్చింది మనకి అక్కడ క్యాండిడేట్. సో ఇవన్నీ కాదు, నేను అన్నది ఏంటంటే మన డిస్కషన్ లో జరుగుతున్నది ఏంటంటే పాత కబుర్లన్నీ కూడా నెమరు వేసుకుంటున్నారు. వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారు అని బానే ఉంది. కానీ అదే మనం ఇచ్చిన హామీలు కూడా ఏమేమి ఇచ్చామో దానిపైన కూడా దృష్టి సారిస్తే ఎందుకు అది బాగుంటుంది అని నా అభిప్రాయం. మనము ఇప్పుడు వీఆర్ ఇన్ బ్యాటిల్. ఈశ్వర్ గారు, ఏ పార్టీ ఇంకా కూటమి ఆపోజిట్, ఒక కూటమి ఒక పక్కన, వైసీపీ ఒక పక్కన. నౌ ద బ్యాటిల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఏమి వాళ్ళు అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు అని అనుకుంటూ కనుక వీళ్ళు టైం పాస్ చేశారు అనుకోండి, ఎవరికి నష్టం? అది మాకు ఒక స్ట్రాటజీ ఉంది, ఒక ప్లానింగ్ తో చెప్పాను కదా ఇందాక, అన్ని విజన్స్ తోనూ ముందుకు వెళ్తున్నాము. సో ఇప్పుడు ఏం చేశారు, ఎవరు చేశారు అన్ని ఎందుకు ఇవ్వరు మేడం? మీ పార్టీలో చంద్రబాబు చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇస్తారా? నిజమైన బీజేపీ నాయకులకి ఇవ్వరా? నిజమైన బీజేపీ నాయకులకి ఇవ్వరా? అనకాపల్లిలో మీకు బీజేపీ నాయకులే లేరా? తిరుపతిలో ఎలా ఇస్తారు మేడం? అతను వరప్రసాద్ గారు, ఆయన ఏం చేశారు? ఇక్కడ టికెట్ లేదు గూడూరులో అనగానే చంద్రబాబు దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి చంద్రబాబు నేను ఇవ్వలేనయ్య బాబు, జనసేనకి వెళ్ళు, ఆయన ద్వారా ఇప్పిస్తాను అని అన్నారు. జనసేనకు వచ్చారు. ఆ సీటు మాది కాదు, ఇది బీజేపీకి వెళ్తుంది, బీజేపీకి వెళ్ళంటే పురంధరేశ్వరి గారితో పాటు 3 రోజులు ఢిల్లీలో కూర్చున్నారు. ఆయన తిరిగి టికెట్ తెచ్చుకున్నారు. అసలు నాయకులే లేరా మీకు అక్కడ తిరుపతిలో? 1. అనకాపల్లిలో అసలు నాయకులే లేరా? 2. సోము వీర్రాజు, జీవీఎల్ లాంటి వాళ్ళు, ఇంకా విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్, వీరి పేర్లన్నీ వినిపిస్తున్నాయి. రేపు అసెంబ్లీకి 1-2 పేర్లు ఏమన్నా వెళ్ళొచ్చాయేమో నాకు తెలియదు. కానీ ఇలాంటి నాయకులకి ఎందుకు టికెట్లు రావు చెప్పండి? జీవీఎల్ గారు 3 ఏళ్ల నుంచి విశాఖపట్నంలో పనిచేసుకుంటూ పోతున్నారు. ఆయన దాన్ని పురంధేశ్వరి గారు తన కుమారుడికి చేసుకున్నారు. చేసిన ఎవరు పని చేసినా ఆ ప్రయత్నం వృధా పోదు. చేసిన వర్క్ కి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది అంటే అది భారతీయ జనతా పార్టీలో డెఫినెట్ గా అందరూ కూడా ఎక్కడో ఒక్కడ ఏదో విధంగా అకామిడేట్ అవ్వడం ఖాయం. ఏ లీడర్ ని త్యజించదు భారతీయ జనతా పార్టీలో.
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్ లో ప్లేస్ అవుతూ ఉంటారు. ఆ ప్లేస్మెంట్స్ ఒక రోజు ఒకళ్ళు ఈ రోజు, మరికొందరు రేపు, మరికొందరు ఎల్లుండి, అంతే తప్ప ఆ డిసాటిస్ఫాక్షన్ ఉండదండి. కానీ సీఎం రమేష్ లాంటి వాళ్ళకో ఇంకొకరికో నాయకత్వం కానీ మాకున్న కేపబిలిటీస్ ని బట్టి వాళ్ళు ఆలోచించుకుంటారు. ఈ ఒక్క ప్రశ్న చెప్పండి, సీఎం రమేష్ లాంటి వాళ్ళకో ఇంకొకరికో ఎవరో చంద్రబాబు చెప్పిన వ్యక్తులకో, లేకపోతే టికెట్లు అమ్ముకుంటున్నారు, నిజమైన నాయకులకు ఇవ్వకుండా అమ్ముకుంటున్నారు? అరకు కొత్తపల్లి గీత గారు సార్, ఇది ఆశ్చర్యకరం, ప్రజలందరూ వినాలి. అరకులో వీళ్ళు ఇచ్చినటువంటి టికెట్ కొత్తపల్లి గీత, ఈమెకు 2014లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేశారు. తర్వాత 2019లో జనరల్ స్థానం, అవన్నీ పక్కన పెట్టేద్దాం. లాస్ట్ ఎలక్షన్లో విశాఖ ఎంపీగా ఆమె పోటీ చేస్తే ఆమెకు వచ్చిన ఓట్లు 1159. మొత్తం 14వ స్థానంలో ఉన్నారు. ఓవరాల్ లైన్ లెక్కేసుకుంటూ వస్తే అసలు ఆ పార్టీ ఉందా, మీదో జనజాగృతి పార్టీ అంట. 14వ స్థానంలో ఉన్నారు. 0.09 ఓట్లు వచ్చాయి ఆర్డర్లో. 14వ స్థానంలో ఉంటే 0.09. మేడం ఎవరు లేరా మీకు, నిజంగా నాయకులే లేరా ఇవ్వాలనుకుంటే? ఈశ్వర్ గారు, 2019 తర్వాత వెంటనే జనజాగృతి పార్టీని కొత్తపల్లి గీత గారు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడం జరిగింది. జాతీయ నాయకత్వం సమక్షంలో ఆ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ పట్ల చిత్తశుద్ధితో, విశ్వసనీయతతో పనిచేస్తున్నారు. అప్పటి నుంచి ఆల్రెడీ ఆవిడ ఎంపీ అరకు చేశారు. ఆ కంటిన్యూయేషన్ మళ్ళీ అరకులోనే ఆవిడ వర్క్ చేసుకున్నారు. ఈ 5 సంవత్సరాలుగా పూర్తి స్థాయి కమిటీ, సంస్థాగతంగా బలమైన కమిటీ ఈ రోజు ఉంది అంటే అది అరకులో. కాబట్టి కొత్తపల్లి గీత గారు అన్ని ఉన్న వ్యక్తి, ఒక మహిళ, డిజర్వ్స్ అండి. తిరుపతి వచ్చే సముచితమైన స్థానాన్ని ఆవిడకి కరెక్ట్ గా క్యాండిడేచర్ ఇవ్వడం అన్నది హర్షణీయం. గుడ్. అనకాపల్లి, తిరుపతి, ఈ అరకు, ఇంకా చాలా మీరు ఇచ్చినటువంటి టికెట్ల పైన మీ పార్టీలోనే టికెట్లు అమ్ముకుంటున్నారు పురంధేశ్వరి గారని కొంతకాలంగా ఒక టాక్ పార్టీలోనే వినిపిస్తూ వచ్చింది. దానికి బలం చేకూర్చేటటువంటి ఆడియో ఒకటి లీక్ అయింది. ఒకసారి ఆడియో ప్లే చేయండి ప్లీజ్. ఇంకోటి ఆర్డర్ అంటే ఇంకా మేము కూడా లేదు, ఇంకా పార్తానే పోతాడో అదేలేనా, ఏదో మేము కూడా అదే మీరు ఏమని లేట్ వద్దు, సీక్రెట్ మనం అదే చెప్తున్నా. దయచేసి ఎవరికి లీక్ చేద్దాను, హ్యాపీగా చేసుకుందాము. పొజిషన్ బాగుంది, మన అలయన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అన్ని ఉన్నాయి. మేము కూడా ఆలోచిస్తున్నాం, సరే అంత జిద్దు కూడా ఎందుకని చెప్పి, సరే మేము కూడా ఆడుకోవడానికి మేము 3 CR అడుగుతున్నామని చెప్పేసి చెప్తాను చెప్పి ఓపెన్ టు ఓపెన్ ఏదైనా ఉంది ఓకే అంటే నేను రిపోర్ట్ పంపించేస్తాను, నేను మాట్లాడతాను మళ్ళీ తర్వాత. ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పురంధేశ్వరి మేడంకి మేము ముట్ట చెప్పాల్సిందే, తప్పింది కాదు. అది ఏదైనా ఉంది, అది మేమే చూసుకుంటాం. ఇంకా సాధక బాధకాలు ఉంటాయి, మీ పార్టీల వాళ్ళకి తెలుసు, మన వాళ్ళు కూడా తెలుసు. ఏదో అడ్జస్ట్ చేసుకుందాం. అక్కడ గెలిచిన మా అదృష్టం ఉంటది, ఇక్కడ మీరుకంటూ బాగుంటుంది. మేము కూడా ఓపెన్ హార్ట్ గానే పనిచేస్తాం, దానికేమి ఇబ్బంది లేదు. సరే మాట్లాడతాను. దయచేసి చిన్న వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, ఎందుకంటే బాగుండదు ఊరికే వాళ్ళకి మాట్లాడుకుంటాం. కాల్ చేయి, కొంచెం టచ్ లో ఉందా మాట్లాడు. నేను మాట్లాడతాను, పెద్ద ఆయనతో మాట్లాడి ఉమాపద్మంతో మాట్లాడాక మళ్ళీ నీకు కాల్ బ్యాక్ చేస్తాను. రైట్, ఓకే ఫైన్. చంద్రారెడ్డి గారు, ఇది ఇప్పుడు బీజేపీలో పరిస్థితి. ఇక్కడ బీజేపీ నాయకుడు మేము 3 కోట్లు ఇస్తే ఇక్కడ గెలవదు అని చెప్పి మేము ఒక రిపోర్ట్ పంపించేస్తాము, టికెట్ మీకే వస్తుంది, టీడీపీకి వస్తుంది, 3 కోట్లు మీరు పురంధేశ్వరి గారికి ఇవ్వాలి. మీనాక్షి నాయుడు అనేటటువంటి టీడీపీ అభ్యర్థికి సోదరుడితో మాట్లాడినటువంటి మాటలు ఇవి. సార్ ఇదేం పెద్ద విషయం కాదు సార్ బీజేపీకి, ఎందుకంటే దే బ్రీఫ్డ్ మీ, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాక, ఓటుకు నోట్ల కేసులో క్యాష్ తో దొరికిపోయాక, విజువల్ ప్రూఫ్స్ ఉన్నాక, అన్ని ఉన్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్న ఘనకీర్తి వాళ్ళది. మళ్ళీ ఏది అన్ని తిట్లు తిట్టాక, విధానాలు లేవు, విధి విధానాలు లేవు, ఈరోజు నియమాలు లేవు, నిష్ట లేదు, సిద్ధాంతం లేదు. ఒక ప్రాతిపదిక మీద ఏర్పడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ గతంలో ఉండేది. ఇప్పుడు ఎలక్షనీరింగ్ కోసం ఎవరితో అయినా పొత్తు, ఎందాకైనా మాకు పొత్తు అనుకూలం అయితే మాకు 1-2 సీట్లు పడితే చాలు. సార్ ఎందుకు సార్ ఇంత కక్కుర్తి, జనాల్ని ఈ విధంగా ఏమార్చడం, ఎంత నీచత్వానికైనా పాల్పడే వ్యక్తులతో పొత్తు పెట్టుకోవటం, అవకాశవాద రాజకీయాలతో పాటు అసలు డిక్షనరీలో లేని కొత్త తిట్లు, ఉగ్రవాదిగా సంబోధించి ప్రధానమంత్రి గారిని నిస్సిగ్గుగా క్షమాపణ కూడా బహిరంగంగా చెప్పకుండా తిరుగుతున్న వ్యక్తి 3 జెండాలు కలిపి, సార్ ముఖ్యంగా పొత్తు అంటే వీళ్ళేదో 1-2 సీట్లు సంపాదించడానికి అనుకొని జనాలను ఏమారుస్తున్నారు. ఒక్క విషయం మనం గమనించాలి,
ఈ అనైతికత అద్దం పట్టి వెన్నుపోటు పొడిచిన నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజల్ని వెన్నుపోటు పొడిచాడు. 650 హామీలు ఇచ్చి మొదట 5 సంతకాల్లో ఒక్క సంతకం కూడా అమలు చేయకపోతే అప్పుడు ఎండోర్స్ చేసిన ఈ 2 పార్టీలు నిస్సిగ్గుగా అటు జనసేన గానీ ఇటు బీజేపీ గానీ మళ్ళా సీఎం క్యాండిడేట్ గా అతన్ని ఎండోర్స్ చేస్తూ కొత్త పేరుతో ఏదైతే జనాల ముందుకి అతని కటౌట్ ముందుకు వస్తున్నారు, కొంచెమైనా విలువలు లేని పార్టీలుగా దేశాలను వెళుతున్న పార్టీ కూడా ఇంత గత్యంతరం లేని పరిస్థితికి దిగజారే విధంగా చేసిన పురంధేశ్వరి గారికి నిజంగా ఆమె రాజకీయం అద్భుతం అనే చెప్పాలి. ఎంతటి గౌరవం, ఎంత పెద్ద నేరం ప్రజలు చేసుకుంటున్నారు. ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ విషయంపై మాట్లాడాలి ఆడియో పైన. సార్ ఈ రోజు ఈ పొత్తు ఏదైతే ఉందో జనం ఎలక్షన్ పేరుతో ఏదైతే వస్తున్నారో ఎలక్షన్ జడివాన్లో ఓట్ల రూపంలో ఏదైతే వాన పడుతుందో దాని నుంచి కాచుకునేందుకు టెంపరీ గా ఓపెన్ చేసిన గొడుగు ఈ సిద్ధాంతం లేని ప్రాతిపదిక. అస్సలకి సిద్ధాంతం గాని విలువలు గాని ఒకటండి ఈశ్వర్ గారు రవిచంద్రారెడ్డి గారు అన్నారు ఆ అలయన్స్ అనేది ఎందుకు పెట్టుకున్నారో పొత్తెందుకు పెట్టుకోండి, కానీ జాతీయ పార్టీలో రాష్ట్ర రీజనల్ పార్టీస్ అన్నిటితోనూ అలయన్స్ పెట్టుకుంటారండి. ఎక్కడెక్కడ కుదిరిందో వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవడం అనేది సాధారణ సహజమైన ప్రక్రియ. మీరైతే 2014లో కొత్తగా వచ్చి ఆ ఒకే పార్టీగా మీరు మళ్ళీ 19 మహా అయితే 2 సార్లు వెళ్ళారంటే వైసీపీ ఎలక్షన్స్ లోకి 2 మాటలే వెళ్ళింది. కానీ కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో కేంద్ర పార్టీలో రీజనల్ గా ఉన్న ఎన్నో స్టేట్స్ నుంచి అలయన్స్ అనేది చాలా సహజమైన ప్రక్రియ. మీకు కొత్త కావచ్చు, మీకు తెలియకపోవచ్చు దాని గురించి. ప్రసాద్ రావు గారు విజయవాడ నుంచి ఒక కాల్ ఉన్నారు. వస్తాను సార్, వస్తాను. రైట్, ప్రసాద్ రావు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ నమస్తే సార్. నమస్తే అండి. నేను ఈ టీవీలో డిబేట్స్ దాదాపు 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటాను. అయితే ఈ బీజేపీ నాయకులు చెప్పేది అసలు సామాన్య జనానికి అసలు ఏమీ అందుబాటదు. ఏదో నిండా మునిగిన వాళ్ళకి చదివేంది అన్నట్టుగా వాళ్ళు ఏదో మునిగిపోయింది అన్నట్టు ఏదో మాట్లాడితే సరిపోతుంది అన్నట్టు వాళ్ళు చెబుతూ ఉంటారు. సామాన్య ప్రజలకి ఇదిగో బీజేపీ ఈ కూటమి చేస్తుంది అది చేస్తుంది వస్తే అని ఒక్క మాట కూడా ఇంతవరకు నేను నిన్న వాళ్ళ నోటే అన్నమాట. వాళ్ళు ఏ కారణాలతో కొట్టుకొని విడిపోయారో ఆ కారణాలకి ఒక పరిష్కారం దొరికింది అని చెప్పుకోనుంటే కొంతైనా ప్రజలు నమ్మేవాళ్ళేమో. అది లేకుండా పోయింది ఇక్కడ. రైట్ అండి, థ్యాంక్ యూ అండి ప్రసాద్ రావు గారు. ప్రసాద్ రెడ్డి గారు, ఏంటి బీజేపీలో సీట్లు మీవి పెత్తనం నావి అన్నట్టుగా ఏమన్నా కనిపిస్తోందా చంద్రబాబు పాత్ర? రెండోది, ఈ సీట్ల అమ్మకం పైన గతంలో ఆరోపణలు వినిపించాయి కానీ డైరెక్ట్గా ప్రూఫ్ బయటపడిపోయింది ఈరోజు ఒక ఆడియో లీక్తో. అంటే ఈ గతంలో కూడా ఇటువంటి ఆడియో లీక్లు వచ్చినాయండి. ఇలాగా సీట్లు బేరసారాలు అంటే రాజకీయాలు డబ్బుమయం అయిపోయాక అన్ని పార్టీలు జరుగుతున్నాయి. కానీ హైయెస్ట్ లెవెల్లో ఏంటంటే ఇప్పుడు మన కొత్తగా ఎలక్ట్రల్ బాండ్స్ అని పెట్టి తర్వాత కూడా ఇలాంటి అవసరాలు మరి ఎందుకు వస్తున్నాయి అంటే అది ఇండివిజువల్ అవసరమా, అది పార్టీ అవసరమా, క్యాండిడేట్ అవసరమా అనేది మనకు తెలియదు. అది నిజం, అది ఎంతవరకు నిజం కూడా తెలియదు. కాబట్టి నేను ఎవరిని కండెమ్ చేయట్లేదు, కానీ ఖచ్చితంగా ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఆ రాష్ట్ర రాజకీయాల్లో దురదృష్టకరమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ గాని 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఫర్ బ్యాడ్ రీజన్స్ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షురాలకి ముడుపులు ఇచ్చి సీట్లు సంపాదించడం కానీ సీట్లు మార్చడం కానీ చేస్తున్నారన్న విమర్శలు రావటమే చాలా అసహజంగాను చాలా దురదృష్టకరమైన పరిస్థితి అని చెప్పక తప్పదు. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా దయనీయమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అది మనీ గేమ్ అనండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవటము, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇది మంచి పరిణామం అని నేను అనుకోవట్లేదు. అంటే ఇక్కడ మీడియా చాలా కాంపిటేటివ్ అయిపోవటమా, రాజకీయాలు చాలా కాంపిటేటివ్ అయిపోవటమా, ఎందువలన ఇలా జరుగుతుంది? ఇలా జరగటం అనేది మంచి పరిణామం అని నేను అనుకోవట్లేదు ఈశ్వర్ గారు. ఈ పరిస్థితి మార్చాల్సి ఉంది. అయితే బాండ్ వచ్చాక, ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చాక ఇంకా డబ్బు ఇలాగా చిల్లర వ్యవహారాలు, విరాళాలు పోగు చేయటాలు, ఈ రూపంలో పోగు చేసామని చెప్పుకోవడానికి కూడా ఏముండదు. కేవలము ప్రైవేట్ గెయిన్ కోసము కొంతమంది చేస్తున్నారు అనేది చాలా స్పష్టం అవుతున్నది. ఇది నిజమైతేనే అది పురంధేశ్వరి గారి దీని మీద ఒక మచ్చగా మిగిలిపోతుంది. అంటే ఆమె ఇంతకు ముందే విశాఖ ఉదంతంలో బ్యాడ్ లైట్ లో కనిపించారు ఆమె. నిజానికి ఆమె ఇప్పుడు కూడా మళ్ళీ సెకండ్ బ్యాడ్ లైట్ లో కనిపించడం అనేది ఎంత
మంచి పరిణామం కాదు. అలాగే బీజేపీ వారికి కూడా నేను ఒక చెప్పదలుచుకున్నాను. వారు నేను చేసిన విమర్శను సద్విమర్శగా తీసుకోండి. బీజేపీ అలయన్స్లు కానీ ప్రభుత్వాలని కూలగొట్టడం కానీ ఏ మాత్రము సామాన్య ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు బీజేపీ చాలా బలంగా ఉండటము, నరేంద్ర మోడీ ప్రభావశీలంగా ఉండటం వల్ల ఈ అసంతృప్తులు, ఈ ప్రజలలో ఉండే ఈ నెగటివిటీ అనేది పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ ఇది మొమెంటం బిల్డప్ చేసుకుంటే తప్పకుండా బీజేపీకి భవిష్యత్తులో సమస్యలు ఏర్పడతాయని నేను చెప్పదలుచుకున్నాను. రైట్ మేడం, రఘురామకృష్ణరాజుకి బీజేపీ నుంచి టికెట్ రాకపోవడం, నర్సాపురం టికెట్ రాకపోవడంతో టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా, కొంత పత్రికలు కూడా మీ పైన, మోడీ గారి పైన మళ్ళీ ఎదురుదాడి ప్రారంభించారు. నేను వెన్నుపోటు, చంద్రబాబు వెన్నుపోటు ముందే మొదలైపోయిందని ఎందుకన్నానంటే దీన్ని బేస్ చేసుకునే అన్నాను. ఎలాగో ఎన్నికల తర్వాత వెన్నుపోటు తప్పదు, ఎవరు బలవంతులైతే ఈసారి అదే జరగబోతుంది. ఒకవేళ బీజేపీ బలంగా ఉందనుకోండి, కేంద్రంలో అనుకున్నది అనుకున్నట్లుగా ఇక్కడ చంద్రబాబు ఓడిపోతే వెన్నుపోటు యొక్క ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తారేమో అని ఒక చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో ఉంది. లేదా యాజ్ యూజువల్ మనకి చంద్రబాబుకు అలవాటైన తీరే కదా, ఎన్నికల తర్వాత మళ్ళీ మోడీ గారిని దూషించడం, వెన్నుపోటు పడడం, తప్పు చేశాను, చారిత్రాత్మక తప్పిదమని ఆయన అనడం జరగచ్చు. కానీ రఘురామకృష్ణరాజుకు టికెట్ రాకపోవడం పైన టీడీపీ సోషల్ మీడియా చాలా దారుణంగా రాస్తోంది. ఒక 2-3 క్లిప్పింగ్స్ చూపించండి, చూసిన తర్వాత మేడంతో మాట్లాడదాం. ఇక్కడ చూడండి మేడం, ఓవరాల్గా మొత్తం టీడీపీ సోషల్ మీడియా మొత్తం కూడా ఎదురుదాడి మోడీ గారి మీద. సోము వీర్రాజు ఎక్కడ పోటీ చేసినా నీకు వచ్చే సీట్లు నోటా కన్నా తక్కువే, మేము ఫిక్స్ అయ్యాము, నువ్వు పోటీ చేసినా పొత్తు లేదు, అక్కడ అలయన్స్లో ఒక సీటు పోయినట్టే. నర్సాపురం కనుక రఘురామకృష్ణరాజుకి బీజేపీ టికెట్ ఇవ్వకపోతే బీజేపీ జస్ట్ అలయన్స్లో ఉంటుంది, ఓటు వేసేది లేదు, పోతే పోయింది బొక్కలోది, ఇలాంటి రాజకీయాలకు ఎందుకు సపోర్ట్ చేయాలి? టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా. ఏపీ నీడ్స్ సిబిఎన్, వీళ్ళైతే చాలా దారుణంగా పెడుతుంటారు వైఎస్ఆర్సీపీ మీద, అందులో మొత్తం బూతులే ఉంటాయి, ఇంకా అవి చూడలేం మనం. అలాంటి వాళ్ళు పెట్టింది ఏంటి తెలుసా? RRR గారికి టికెట్ ఇప్పించుకోలేని మనకి ఈ పువ్వులతో పొత్తు అవసరమా? దాని కింద కామెంట్స్ అయితే చదవద్దు, దాన్ని కొంత బ్లర్ చేయమని కూడా చెప్పాం మా వాళ్ళకి. అంత దారుణమైనటువంటి కామెంట్స్ కూడా కింద కనిపిస్తున్నాయి. ఇకైతే ఆంధ్రజ్యోతిలో ఎడిటోరియల్లోనే క్లియర్గా రాసేశారు, మోడీ మోనార్క్, ఒక దెయ్యం పిశాచ్ అని కూడా ఉంది దాంట్లో, చదివితే మీకు అర్థమవుతుంది. ఏంటిది ఒక్కసారికి ఇప్పుడే దాడి మొదలైపోయింది మీ పైన? ఇవి ప్రధాన మాధ్యమంలో ఏమైనా ఉన్నాయి అంటే చెప్పండి సార్, ఒక్క నిమిషం ఇది కూడా వినిపించేస్తే ఒక పని అయిపోద్ది. వినిపించండి, అతని మాటల్లోనే ఉంది. మీ మైక్ దగ్గర పెట్టండి, మోసం చేశాడు, మీ మైక్ దగ్గర. అంటే ఒక సీటే తప్పే, ఒక పోలవరం కడతాడు, తీసుకొస్తాడు రాష్ట్రానికి. ఆడియో స్పీకర్ దగ్గర పెట్టండి సరే, ఆడియో స్పీకర్ దగ్గర పెట్టండి. ఎక్కడి నుంచి మీ ఆడియో ఎక్కడి నుంచి వస్తుంది? మీరు జూమ్లో ఉన్నారు కదా, ఆ ల్యాప్టాప్ దగ్గర పెట్టండి సార్. బ్లూటూత్ బ్లూటూత్ పెట్టారా? ఒక సీటే ఆడిన మాట తప్పి ఒక సీటే నాకు ఎక్కడుంటే నాకు సీట్ ఇవ్వలేని వాడు పోలవరం కడతాడు, గంటలు తప్పుతాడు, లేకపోతే ఇంకేదో తీసుకొస్తాడు రాష్ట్రానికి అంటే ఎవరైనా నమ్ముతారా? సార్ విన్నారు కదా? విన్నా సార్. ఒక్క సీట్ ఇవ్వకుండానే మోసం చేసి వెన్నుపోటు పొడిస్తే రేపు పోలవరం కడతారు, లేకపోతే ఇంకోటి ఏదైనా కడతారు, లేకపోతే ఇంకో మాట చెప్తారు, లేకపోతే ఇంకో రకంగా మేలు చేస్తారు ఆంధ్రప్రదేశ్ కనే నమ్మాలా అని వెన్నుపోటు గురించి ప్రశ్నిస్తున్నాడు. వెన్నుపోటు నాయకుడు తనకు వెన్నుపోటు పొడిచాడని, మోడీ గారు ద్వారా వెన్నుపోటు పొడిపించాడు. మొత్తం మీద ఇద్దరు బీజేపీ అండ్ టీడీపీ రెండు పార్టీలు కూడా తనకు వెన్నుపోటు పొడిచాయనే ధోరణితో ఏదైతే మాట్లాడుతున్నాడో, సో వెన్నుపోటు పొడిచి సొంత పార్టీని 4 సంవత్సరాల పాటు నోటుకొచ్చినట్టు దూషించినందుకు ఫలితం రుచి చూశాడు ఆల్రెడీ. ఆ ఫలితం రుచి చూసిన ఆక్రోశంలో చంద్రబాబు నాయుడు గారిని బెదిరించినట్టున్నాడు. బహుశా ఈ రోజు రేపట్లో ఏదన్నా ఒక అసెంబ్లీ టికెట్ ఇస్తానని చెప్పి లావాదేవీలు మొదలు పెట్టాడు పాప ఆయన. అంటే ఎలక్షన్ ముందు ఇతను చాలా డ్యామేజ్ చేసేటట్టున్నాడు. ఇతను నోరు, అలీవ్ గారి నోరు మరి కప్పుగా మాట్లాడతాడని భయపడి ఉంటాడు. ఎందుకంటే ఎల్లో మీడియాలో కూర్చోబెట్టి విశేషంగా టైం ఇచ్చి రోజు రచ్చబండ పేరుతో వైఎస్ఆర్సీపీని చాలా విమర్శింపజేశాం. రేపు ఎలక్షన్ ముందు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇతనుకున్న ఫాలోయింగ్ తోని, మనం ఏర్పరిచిన ఫాలోయింగ్ తోని మనల్ని తిట్టిపోస్తే మనకి రేపు చాలా మైనస్ అవుతుందని భయపడుతున్నాడు చంద్రబాబు.
జరుగుతున్న తతంగం చూడండి. రైట్ మేడం, మీరేం చెప్తారు? ఒకటి ఈశ్వర్ గారు, ఇది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రధాన మాధ్యమంలో మెయిన్ పేపర్స్ లో కనుక ఎవరైనా రాస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒకటండి, మీడియా ఎవరిదో తెలుసు కదా, మోదీ మొనార్క్ అని ఇవన్నీ మీరు చూపించారు, అది వారి విజ్ఞతకు వదిలేద్దాం. రెండోది, ఈ సోషల్ మీడియాలో ఒక పార్ట్ ఆఫ్ ఇది చాలా టూ మచ్ ఉంటుంది, అది అంత విశ్వసనీయత లేదు. సోషల్ మీడియా దానిపైన కూడా మనం కామెంట్ చేయలేం. ఇది ఒకటి ఏంటంటే వీళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎవరి పార్టీ పట్ల వాళ్ళ విధేయతతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే మీకు ఓట్ షేర్ కూడా రాదు, ఆ ఓటు ట్రాన్స్ఫర్ కాదు అని చెప్పడం కూడా. సరే, మోడీ గారిని దూషించినా మనం పట్టించుకోవద్దు, సోషల్ మీడియాలో ఎవరెవరో ఏ రాతలు రాస్తారని పక్కన పెట్టేద్దాం, అది పక్కన పెడదాం. ఈ విధంగా ఉంటే రేపు ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది మేడం? సార్, ఒక్కటి దూషించారు అంటున్నారు. ఈ దూషణ తర్వాతే కదా వాళ్ళు రియలైజ్ అయ్యి వెనక్కొచ్చారు అని అమిత్ షా గారు చెప్పారు. రియలైజ్ అనే కదా దీని అర్థము. క్లియర్ గా అమిత్ షా గారే చెప్పారు. మరి మోడీ గారిని మోనార్క్ అంటూ చంద్రబాబు నడిపే పత్రికలో రాస్తే మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? రాష్ట్ర బీజేపీ నాయకులు మోడీ గారి ఒక పిశాచి అని కూడా రాశారు అందులో చూడండి మీరు. ఆయన ఒక మోనార్క్ అని రాశారు, ఆయనకు భయపడి ఎక్కడ కేసులు ఇరికిస్తారని చంద్రబాబు వెళ్ళారని రాశారు, మోనార్క్కు భయపడిపోతోంది దేశమంతా అని రాశారు. ఒకటి మీరు ఏది చేసినా అండి, కాదు మేడం, ఇది చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతోంది కాదా? ఇది చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతోంది అనుకోరా? ఈ చంద్రబాబు పత్రిక అవునా కాదా? చంద్రబాబే కదా దీనికి ప్రతినిధి. మీరు భావిస్తారా? భావించారా? అదే చెప్తున్నా, ఒకళ్ళు కవర్ చేసుకుంటున్నారు, ఇంకొకళ్ళు ఓపెన్ అవుతున్నారు. ఇదంతా ఎవరికి వస్తుంది నష్టము? అది రాను వాళ్ళలో వాళ్ళు మీరు చెప్పరా? చంద్రబాబు సొంత పత్రికలో ఈ విధంగా వస్తోందని కేంద్రానికి మీ అధిష్టానానికి చెప్పరా? ఆల్ అబ్జర్వేషన్స్ విల్ బి దేర్ గారు, పురంధేశ్వరి గారు చెప్పామా, మేము చెప్తామా, మీరు చెప్పండి. ఎంత దుర్మార్గం అంటే మేడం, వేస్తే అంత మాత్రాన మేము దానికేం సమాధానం కాదు. ప్రసాద్ రెడ్డి గారు, ఇంత దుర్మార్గంగా మోడీ గారి గురించి ఇంత దుర్మార్గంగా రాస్తే పురంధేశ్వరి గారు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఇది చంద్రబాబు నడిపే పత్రిక అని అందరికీ తెలుసు కదా, ఆయన కోసమే పనిచేస్తుందని అందరికీ తెలుసు కదా. అలాంటి పత్రికలో మోడీ మోనార్క్ అని పెట్టి రాసేశారు ఆదివారం రోజున. మరి బీజేపీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? మేడం ఒకటి నేను ఇంకోటి కూడా చెప్తా. ఏ పేపర్ ఎందుకు రాసిందో ఏంటిందో అందులో ఇన్ఫర్మేషన్ ప్రతి కాపీస్ రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి ఎవరెవరు ఏ ఇన్హిబిషన్స్ తో మాట్లాడుతున్నారన్న విషయం అన్ని తెలుస్తాయండి. కానీ సెప్టెంబర్ 6, 2022 అదే పత్రికలో వచ్చిన వార్త ఇది వినాలి మేడం. మేము నమ్మాము మేడం, ఇది వినాలి. మా నమ్మకంతో మేము చిత్తశుద్ధితో ఒక క్లియర్ గా ప్యూర్ గా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇందులో ఆటంకాలు మీతో మాట్లాడి వచ్చిన మళ్ళీ చూసుకుంటుందండి. ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా మేడం. సెప్టెంబర్ 6, 2022 సార్ ప్రసాద్ రెడ్డి గారు, ఈరోజు మోడీ మోనార్క్ అని పెట్టారు కదా సార్. ఈరోజు ఆ దినపత్రికలో మోడీ మోనార్క్ అని పెట్టారు. ఇదే దినపత్రిక సెప్టెంబర్ 6, 2022 కమలం నేత కోట్లలో మేత, 4 రాష్ట్రాల్లో 30 కోట్ల దందా. ఇదే పత్రిక సెప్టెంబర్ 18, 2022 వసూళ్లపై ఢిల్లీ కూపి, రాష్ట్రానికి వచ్చిన బీజేపీ హైకమాండ్ వేగులు, అక్కడ నేతల వ్యవహారాలపై ఆరా. ఇదే పత్రిక సెప్టెంబర్ 24, 2022 కమలంలో కలెక్షన్ క్వీన్. ఈ వార్తలు రాస్తే అప్పుడు సోమ్ వీర్రాజు గారు ఒక నోటీస్ పంపించారు సార్ ఆ పత్రికకి. ఇదే ఆ నోటీస్. మీరు మా పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు, చంద్రబాబు కోసం పొత్తు పెట్టుకోలేదని, మీరు దీనికి సరైన సమాధానం చెప్పకపోతే మీ పైన పరువు నష్టం దావా వేస్తామని వారం రోజుల్లో సమాధానం చెప్పాలని ఆ రోజు పంపించినటువంటి నోటీస్ సార్ ఇది. ఆయన ఇవ్వలేదు, వీళ్ళు అడగలేదు, పొత్తు అయితే కుదిరిపోయింది. పొత్తు కుదిరింది సార్, అందుకే సమాధానం పత్రిక వాళ్ళు సర్దుబాటు చేసుకున్నారు ఇది. కానీ ఈరోజు మళ్ళీ చంద్రబాబుకు తెలియకుండానే మోడీ మోనార్క్ అనే టైటిల్తో వస్తుందా సార్? అది మీరు ఈశ్వర్ గారు, మీరు ప్రింట్ మీడియాలో పనిచేశారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి అక్షరము మోడీ గారు చూస్తారు, చంద్రబాబు గారు మోడీ గారు చూడరు. లోకల్ గా ఒకసారి అంటే ఒక జనరల్ డైరెక్షన్ ఎడిటర్ గారు ఇస్తారు. ఎడిటర్ గారు ఇచ్చినప్పుడు అలాంటి హెడ్డింగ్లు వస్తే రావచ్చు. అది తర్వాత పోస్ట్ మార్టం జరుగుతుంది, కానీ ప్రతిదీ ముందే ప్రీ సెన్సార్
జరిగే కానీ ఇక్కడ పొత్తు కుదిరిన తరువాత రావడం అనేది ఖచ్చితంగా అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉండొచ్చు, కానీ ఇలా హెడ్డింగ్ పెడుతున్నాము, ఇలా రాస్తున్నాము అని ప్రతి విషయాన్ని వాళ్ళతో చర్చించే అవకాశం అంటే నేను పత్రికా రంగంలో కూడా చాలా మార్పు వచ్చేసింది కాబట్టి ఏం జరుగుతుంది పత్రిక యజమానికి తెలియకుండానే జరుగుంటుందా రవిచంద్రారెడ్డి గారు? యజమానికి తెలుస్తుంది, అది నేను అంటుంది యజమానికి తెలుసు. యజమాని రాష్ట్రంలో మనమేమంటాం సార్, రాష్ట్రంలో మనమేమంటాం బాబు కోసం పనిచేసే ఎల్లో మీడియాలో ప్రతిదీ కూడా బాబు డైరెక్షన్ లోనే నడుస్తుంది. వాళ్ళు ఎడిటర్లు డైరెక్షన్ ఓకే, బట్ ప్రతిసారి ఆయన ఇన్ఫర్మేషన్ లో ఉంటుందని నేను నమ్మట్లేదు. అది బీజేపీ నాకు తెలిసి పురంధేశ్వరి గారు అయితే రియాక్ట్ కావాలి, ఎందుకు రియాక్ట్ కాలేదు నాకు అర్థం కాలేదు. ఈ సుహాసిని లాంటి వాళ్ళు పాపం చూసి ఉండకపోవచ్చు, ఆ వార్తని ఆ రోజు చూసి ఉండకపోవచ్చు. డెఫినెట్లీ రియాక్ట్ కావాలి కదా. ఒక ముఖ్య ప్రధానమంత్రి గారిని మోనార్క్ అని ఆ ఎల్లో పత్రిక రాస్తుంది, ప్రధానమంత్రి గారి టెర్రరిస్ట్ అని చంద్రబాబు అంటారు. ఏంటి రాతలు? వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి రాతలు, వీళ్ళ ఇష్టం వచ్చినటువంటి రాతలు, ఇవి మళ్ళీ వీళ్ళే పోతారు. చంద్రబాబు గారు కావచ్చు, పత్రికాధిపతిని మీరు ఎవరైతే కోట్ చేశారో వాళ్ళు కావచ్చు, పురంధేశ్వర్ గారు కావచ్చు, వీళ్ళ కామన్ ఫ్యాక్టర్ కులబంధం, కులగజ్జి, అంతకు మించి ఇంకేం లేదు. రైట్, కులాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న వివిధ పార్టీల రాజకీయం, పత్రికాధిపతులు సిండికేట్ ఇది. ఈ సిండికేట్ ముఠా పోయే వరకు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అడుగు కాదు కదా, సిండికేట్ కూడా పెరగదు. రైట్, థ్యాంక్ యూ అండి రవిచంద్రారెడ్డి గారు. సమయం మించిపోయింది. చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. సుహాసిని ఆనంద్ గారు, ప్రసాద్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి.